సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేసుకుంటున్నామంటే వర్డ్ స్ట్రెస్ అనమాట. ఇది వచ్చేసి టోటల్ 4 మార్క్స్ ఉంటాయి అనమాట. సో 10 ఇస్తారు, 10లో మీరు 8 రాయాలి. ఓకేనా? ఈచ్ క్యారీ హాఫ్ మార్క్. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. అలానే కొంచెం టఫ్గా కూడా ఉంటుంది, కానీ చాలా ఈజీగా నేర్చుకుందాం ఈరోజు మనం. ఓకే, సో ఫస్ట్ చూడండి, వర్డ్ స్ట్రెస్. ఫస్ట్ మీరు ఇది స్టార్ట్ చేసే ముందు మీకు ఒకవేళ సిలబుల్స్ని డివైడ్ చేయడం రాలేదా, వెళ్ళి వీడియో ఉంటుంది అనమాట, చూడండి, నేను పోస్ట్ చేసినాను. ఓకేనా? సిలబుల్స్ మీకు డివైడ్ చేయడం వస్తేనే, సిలబుల్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అది మీకు వస్తేనే మీరు వర్డ్ స్ట్రెస్ అనేది చేయగలుగుతారనమాట. మనకు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో ఉంది సిలబుల్స్, ఎన్ని సిలబుల్స్ డివిజన్ అని చెప్పేసి. ఓకేనా? అది నేర్చుకోండి. నేను ఇక్కడ కూడా కొన్ని డిస్కస్ చేస్తా, చూడండి. సపోజ్ పెన్ ఉంది, పెన్నులో ఇప్పుడు పెన్ మొత్తం వన్ వర్డే కలుపుతున్నాం కదా, కలిపి పలుకుతున్నాం అంటే 1 సిలబుల్స్ అనమాట, మోనో సిలబిక్. సపోజ్ పేపర్, ఇప్పుడు నేను ఎలా పలికాను, పేపర్ 2 వర్డ్స్ ఉన్నాయి, 2 సిలబుల్స్ ఉన్నాయన్నమాట, అంటే డైసిలబిక్ వర్డ్స్. నెక్స్ట్ బనానా ఉంది, నా 3 పలికా కదా, అంటే 3 సిలబుల్స్ ఉన్నాయి కాబట్టి ట్రైసిలబిక్ అంటాం. ఇప్పుడు సపోజ్ నెససరీ ఉందనుకోండి, రీ 4 టైమ్స్ పలికా, దాన్ని పాలీసిలబుల్స్ అంటాం. అంటే 3 కన్నా ఎక్కువ ఉంటే, 4, 5, 6 ఇలా ఉన్నాయి అనుకోండి, దాన్ని పాలీసిలబిక్ అంటాం అనమాట. 4 కన్నా ఎక్కువ, 4 కన్నా ఎక్కువ వర్డ్స్ సిలబుల్స్ ఉంటే పాలీసిలబిక్ అంటాం. ఓకేనా? సో ఇలా మీరు సిలబుల్స్ని ఐడెంటిఫై చేసి డివైడ్ చేస్తామన్నమాట. ఓకే, సో ఇప్పుడు కొన్ని రూల్స్ వర్డ్ స్ట్రెస్. ఇప్పుడు సిలబుల్స్ మీకు డివైడ్ చేయడం వచ్చేసింది అనుకోండి, సో యూ షుడ్ నో లర్న్ ద వర్డ్ స్ట్రెస్ అనమాట. స్ట్రెస్ అంటే ఏంది? సపోజ్ ఇప్పుడు ఒక వర్డ్ ఉంది, ఆ వర్డ్లో మీరు ఎక్కడ ఎక్కువ స్ట్రెస్ పెడుతున్నారు. సపోజ్ టీచర్ ఉంది, టీచర్. ఓకేనా? అలా ఇప్పుడు ఈ 2 వర్డ్స్ని మీరు ఎక్కడ ఎక్కువ స్ట్రెస్ పెడుతున్నారో మీరు ఏం చేయాలి, ఇక చూడండి, ఇక్కడ ఇలా బార్తో రిప్రజెంట్ చేయాలన్నమాట వర్డ్ స్ట్రెస్కి. ఓకేనా? ఎక్కడ ఏ వర్డ్ దగ్గర అయితే స్ట్రెస్ వస్తుందో, సో యూ షుడ్ రిప్రజెంట్ విత్ ద బార్ అపాన్ దట్. సో ఇప్పుడు నేను కొన్ని రూల్స్ చెప్తాను, చూడండి. ఇప్పుడు సపోజ్ డైసిలబిక్ వర్డ్స్ అంటే ఏంది, నేను ఆల్రెడీ చెప్పా. పెన్సిల్ డైసిలబిక్ వర్డ్ కదా, అలా. డాక్టర్, టీచర్, ఇక్కడ కొన్ని ఉన్నాయి చూడండి, అవన్నమాట. డైసిలబిక్ వర్డ్స్ ఎండింగ్ విత్ ఆర్, వర్డ్ స్ట్రెస్ ఆన్ ఫస్ట్ లెటర్. ఇప్పుడు డైసిలబిక్ వర్డ్స్, టీచర్, ఓకే, ఇది డైసిలబిక్ వర్డ్స్ మనకు తెలుసు, ఇది ఆర్తో ఎండ్ అయింది కదా. ఒకవేళ డైసిలబిక్ వర్డ్ ఆర్తో ఎండ్ అయింది అనుకోండి, అప్పుడు మనం ఎక్కడ పెడతాము స్ట్రెస్, ఫ్రంట్లో పెడతాం, ఫస్ట్ వర్డ్ మీద పెడతాం, ఫస్ట్ వర్డ్ మీద పెడతాం అనమాట, ఫస్ట్ లెటర్ మీద. ఓకేనా? ఇప్పుడు టీచర్ ఉంది, అప్పుడు ఆర్ ఉంది, డైసిలబుల్ టీచర్, సో పైన ఇలా పెడతాం అనమాట. అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక కేసు కూడా ఉంటుంది, ఏంది, స్ట్రెస్ అనుకోండి. స్ట్రెస్ అయితే ఉంటుందో అది ఒక్క వర్డ్ నుంచి ఇంకో వర్డ్కి వెళ్ళిపోతుంది అనమాట. ఒక సిలబుల్ అంటే ఒక్క సిలబుల్ నుంచి ఇంకో సిలబుల్కి షిఫ్ట్ అవుతుంది అనమాట. ఒకవేళ ఆ వర్డ్ ఒక ఫంక్షన్ మారితే, అంటే ఒకసారి నౌన్ అడ్జెక్టివ్ ఉండి ఇంకోసారి వర్బ్ ఉందనుకోండి, నౌన్ అడ్జెక్టివ్ ఉన్నప్పుడు దానికి మీద వచ్చే స్ట్రెస్ సిమిలర్గా ఉంటుంది. అడ్జెక్టివ్ అనుకోండి, మనం దాన్ని వేరేలాగా పలుకుతాం అనమాట. సపోజ్ ఆబ్జెక్ట్. సో ఓకే, ఇది నేను పలికాను, ఇప్పుడు ఏంది, ఇది ఆబ్జెక్ట్. దీన్ని ఎలా పలుకుతాం, ఆబ్జెక్ట్. ఓకే, సో దీన్ని నౌన్ అలా ఉన్నప్పుడు అన్ని ఫ్రంట్లో పెట్టేస్తాం అనమాట మనం. వర్బ్ అలా ఉందనుకోండి, మీరు దాన్ని లైక్ డివైడ్ చేసి పలకాలన్నమాట. ఆబ్జెక్ట్, సబ్జెక్ట్, ప్రొడ్యూస్, ఇంక్రీజ్, కాండక్ట్, సస్పెక్ట్, ఇలా అనమాట. అర్థమైందా? ఇప్పుడు మీకు ఇది వర్డ్ ఆబ్జెక్ట్ ఇచ్చినారనుకోండి, ఇలా ఇస్తారు చూడండి, ఆబ్జెక్ట్ అని ఇచ్చేసి మీకు ఇక్కడ ఏం పెడతారు, వర్బ్ అని పెడతారు. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఆబ్కి పైన ఇస్తారు. ఒకవేళ దీని దగ్గర పెట్టి మీకు నౌన్ అని పెట్టారనుకోండి, ఫ్రంట్లో పెడతాం, అంతే తేడా. నెక్స్ట్ స్ట్రెస్ మార్క్ ఆన్ ఫస్ట్ సిలబుల్. ఓకే, ఇప్పుడు ఇది ఫ్రంట్లో పెట్టాం, ఇది ఓకే వర్బ్ ఉన్నప్పుడు డివైడ్ చేసినప్పుడు పెట్టాం. సో ఫస్ట్ సిలబుల్ మీద స్ట్రెస్ ఎప్పుడు వస్తుంది, సెకండ్ సిలబుల్ మీద స్ట్రెస్ ఎప్పుడు పెట్టాలి, అంటే
మనం ఫాలో అయితే మనం ఫాలో అయితే మనకి ఇచ్చిన వర్డ్ మీద ఫస్ట్ సిలబుల్ మీద మనకు స్ట్రెస్ పెట్టాలి ఆర్ సెకండ్ సిలబుల్ మీద మనకు స్ట్రెస్ పెట్టాలి అని ఎలా తెలుస్తుంది అది చెప్పుకుందాం. చూడండి స్ట్రెస్ మార్క్ ఆన్ ఫస్ట్ సిలబుల్. ఫస్ట్ సిలబుల్ మీద ఎట్లా పెడతామంటే ఇక్కడ మనకి 3 కేసెస్ ఉన్నాయన్నమాట. ఒకవేళ అది డైసిలబిక్ నౌన్ అన్న అడ్జెక్టివ్ అన్న అవ్వడం. ఓకేనా, ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం కదా కండక్ట్, సస్పెక్ట్, ఇవన్నీ ఆబ్జెక్ట్ అంటే నౌన్, సబ్జెక్ట్ అంటే నౌన్, ప్రొడ్యూస్ చేయడం అంటే అది అడ్జెక్టివ్, ఇలా అనమాట. కండక్ట్ చేయడం అడ్జెక్టివ్, ఇలా అనమాట. సస్పెక్ట్ నౌను, ఇలా ఏవేవైతే ఉన్నాయో అన్నీ ఏంటి నౌన్ అడ్జెక్టివ్ ఉన్నాయనుకోండి, డైసిలబిక్ వర్డ్స్ అయ్యి ఉండి నౌన్ అడ్జెక్టివ్ అయినాయి అనుకోండి, ఏం చేయాలంటే ఫస్ట్ వర్డ్ మీద పెట్టేసేయాలన్నమాట స్ట్రెస్ మార్క్ అనేది. ఒకవేళ ఇక్కడ చూడండి డేంజర్లో మీకు ఆర్ ఉంది, ఓకే ఇది డైసిలబిక్ వర్డ్ ఎండింగ్ విత్ ఆర్, అక్కడ కూడా ఫస్ట్ పెట్టచ్చు. అన్ని రూల్స్ ఇక్కడ ఫాలో అవుతాయి అనమాట. ఓకేనా, ఆర్టికల్ ఇక్కడ కూడా మీరు పెట్టేయాలి, నౌన్ అడ్జెక్టివ్ ఉంది కాబట్టి పెట్టేయాలన్నమాట. కామన్ పెట్టేయాలి, జర్నీ పెట్టేయండి. ఇక్కడ నౌన్ అడ్జెక్టివ్ మీరు కనుక్కోవడం రావాలన్నమాట. ఇంక్ సమ్ పెట్టేయండి, బ్యూటీ నౌన్ ఇది పెట్టేయండి, నావెల్ ఫస్ట్ వర్డ్ మీద వస్తుంది, ఇలా అనమాట. ఓకే, సపోజ్ డైసిలబిక్ వర్డ్స్ ఎండింగ్ విత్ ఆర్ చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. ఫాదర్, వాటర్, యాక్టర్, లాయర్, ఆన్సర్ ఇక్కడ కూడా ఏంది ఫస్ట్ వర్డ్ మీద పెట్టేయాలి. ఇప్పుడు ఇంకా కొన్ని వర్డ్స్ ఉంటాయి అన్నమాట, కాంపౌండ్ వర్డ్స్ అంటాము. ఏది అంటే 2 వర్డ్స్ కలిపి పలికేదన్నమాట. మాస్టర్ పీస్, సీ పోర్ట్, ఇలాంటి దానికి కూడా మీరు ఫ్రంట్లోనే పెడతారనమాట. మాస్టర్ పీస్, సీ పోర్ట్, బస్ స్టాప్, ఫార్మ్ ఫ్రెష్, టీ పాట్, ఫిగ్ లీవ్స్, కాల్ సెంటర్, ఇలా కూడా మీరు ఇలా వర్డ్స్ ఉన్నప్పుడు కూడా మీరు ఏం చేస్తారు ఫ్రంట్లో పెట్టేస్తారనమాట సిలబుల్ అనేది. హైడ్రో పవర్, ఇవన్నీ కాంపౌండ్ వర్డ్స్, ఇందులో ఫస్ట్ ఫ్రంట్లో పెట్టేస్తారు. ఓకే, స్ట్రెస్ మార్క్ ఆన్ సెకండ్ సిలబుల్ ఏం పెడతాం? సెకండ్ సిలబుల్ మీద ఎప్పుడు పెడతామంటే ఎప్పుడైతే వర్డ్ డైసిలబిక్ ఆర్ ట్రైసిలబిక్ ఉన్నప్పుడు పెడతాం అనమాట. ఆ డైసిలబిక్ ట్రైసిలబిక్లో కూడా మీకు ప్రిఫిక్సెస్ మీరు అంటే ఫ్రంట్ వచ్చేటివి అనమాట. ఇప్పుడు సపోజ్ అమాంగ్ ఉంది, ఫ్రంట్ ఏ వచ్చింది కదా, ఇలా దాని ప్రిఫిక్సెస్ చూస్తాం అనమాట. ఒకవేళ ప్రిఫిక్స్ ఏ, యాన్, బి, డి, కాన్, ఇన్, ఎక్స్, రీ, ఇలా ఏవైతే ఉంటాయి చూడండి. సో ఇలాంటి వర్డ్స్లో మీరు పెడతామన్నమాట. ఇక్కడ మీరు చూడండి అమాంగ్ ఏ వచ్చింది కదా, అమాంగ్ సెకండ్ వర్డ్ మీద పెట్టేసేయండి, అంటే ఇక్కడ ప్రిఫిక్స్. యాన్ వచ్చింది, యాన్ మీద పెట్టేసేయండి అనమాట. ఇప్పుడు చూడండి అమాంగ్, యాంటిక్, ఏ నైటిక్ అని చెప్పాం కదా, యాంటిక్ అని చెప్తాం, యాంటిక్ ఇలా పెట్టేయండి. నెక్స్ట్ బి ఇగాన్ అని చెప్తామా, బిగాన్ అని చెప్తాం. ఓకే, ప్రిఫిక్సెస్ బి. బిలీవ్ అని చెప్తారా, బి ఇలీవ్ అని చెప్తారా, బిలీవ్, బి చెప్పి లీవ్ చెప్తాం, ఇలా పెట్టేయండి. సో ప్రిఫిక్సెస్ అనమాట, బిసైడ్, బికాజ్. ఇప్పుడు డిస్క్రైబ్, పైన పెట్టండి, డిస్క్రైబ్, డిగ్రీ, డి సంబో, డి పార్చర్, ఇలా. ఓకేనా, ఏ, యాన్, బి, డి, కాన్, కంటైన్, కంటిన్యూ, కన్సెప్షన్, ఇలా. ఇప్పుడు ఇన్క్రీజ్, ఇండెబిటెడ్, ఇన్హిబిట్, ఇలా. ఓకే, ఇప్పుడు చూడండి ఎక్స్ట్రాక్ట్ పైన, ఎక్స్పెన్స్, నెక్స్ట్ ఎగ్జామిన్డ్, ఇలా పెట్టండి. తప్పు, చాలా చాలా తప్పు. ఎగ్జామిన్డ్, దీనికేమో ఫస్ట్లో వస్తుంది. రిగార్డ్, రిమెయిన్, రిలే, రిలక్టెన్స్. ఓకేనా, ఇలా అనమాట. అప్పుడు సెకండ్ వర్డ్ మీద మీరు స్ట్రెస్ పెడతారు. ఓకే, నెక్స్ట్ వర్డ్స్ ఎండింగ్ విత్ సఫిక్స్ ATION, దెన్ ద స్ట్రెస్ లాస్ట్ బిఫోర్ ద సిలబుల్. ఓకేనా, ఇప్పుడు వర్డ్ ఒక ATIONతో వర్డ్ మీకు ఎండ్ అయింది. సో అప్పుడు మీరు సిలబుల్ ఎక్కడ పెడతారంటే లాస్ట్ బిఫోర్ వన్, అంటే మీరు సిలబుల్స్ని డివైడ్ చేసిన తర్వాత లాస్ట్ సిలబుల్ నుంచి దానికన్నా ముందు సిలబుల్ మీద పెడతారు. సపోజ్ ఇక్కడ చూడండి, ఇప్పుడు ATION ఉందా, ఇప్పుడు వర్డ్ చూడండి, మీకు లాస్ట్లో ఎండింగ్ ATION కనిపించిందా? ఓకే, కనిపించిన వెంటనే ఏం చేస్తారు, మీరు సిలబుల్స్ డివైడ్ చేసేయండి. సిలబుల్ డివైడ్ చేస్తేనే ఏంది, లాస్ట్ సిలబుల్ నుంచి దాని ముందు సిలబుల్ మీద మీరు స్ట్రెస్ పెట్టేయండి, అంతే. ఇప్పుడు చూడండి ఎడ్యుకేషన్. ఓకే, నాకు ఫస్ట్ నేను ఏం చేస్తే తెలిసి ఇది నాకు వచ్చింది అనుకో. ఓకే, నేను ఇక్కడ ఆల్రెడీ సిలబుల్స్ మెన్షన్ చేసినాను, వర్డ్ స్ట్రెస్ మెన్షన్ చేసినాను, ఇది చూడకండి.
సపోజ్ డైరెక్ట్గా నాకు ఎడ్యుకేషన్ అని వచ్చింది అనుకోండి, నేను ఎలా చేస్తా చూపిస్తాను చూడండి. ఎడ్యుకేషన్ అని ఉందా, ఫస్ట్ నేను ఓకే TION వచ్చింది, ఇది నేను మైండ్లో పెట్టుకుంటా, ఫస్ట్ ఇది మైండ్లో పెట్టుకుంటా. ఓకేనా? ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలి, లాస్ట్ బట్ వన్ అంటే లాస్ట్ నుంచి దాని ముందు సిలబుల్ మీద స్ట్రెస్ మార్క్ పెట్టాలి. ఇప్పుడు నేను ఏం చేస్తాను, సిలబుల్స్ని డివైడ్ చేస్తాను. ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్. ఓకేనా? లాస్ట్ వర్డ్ లాస్ట్ బట్ వన్ అంటే కే, దీని మీద పెడుతున్నాను అనమాట. దీని తర్వాత పెట్టొద్దు, లాస్ట్ బట్ వన్ సిలబస్ ముందు పెట్టాలన్నమాట. ఓకే, ఇలా పెడతా. అర్థమైందా? సేమ్ అలానే సెలిబ్రేషన్ అనుకోండి, సెలిబ్రేషన్, బ్రే మీద పెట్టాలి, BR మీద పెట్టాలి. ఓకేనా? వేరియేషన్, ITIN వచ్చిందంతా సేమ్. ఓకే, నెక్స్ట్ వర్డ్స్ ఎండింగ్ విత్ ITY టెక్స్ట్ ఎస్ లాస్ట్ థర్డ్ సిలబుల్. ఇప్పుడు ATION వచ్చినప్పుడు లాస్ట్ నుంచి సెకండ్ మీద తీసుకున్నాం. ఓకేనా? ఒకవేళ ITY వచ్చింది అనుకోండి, ITY వచ్చినప్పుడు ఏం చేయాలి, ఓకేనా, లాస్ట్ నుంచి థర్డ్ సిలబుల్ తీసుకోవాలి. ఇక్కడ చూడండి అబిలిటీ ఉంది. ఏం చూసిన నేను ఇక్కడ TION చూసినప్పుడు లాస్ట్ నుంచి సెకండ్ వర్డ్ మీద పెట్టా కదా, ఇక్కడ ITY చూసిన, ఓకే ITY వచ్చిందంటే లాస్ట్ నుంచి ఏం చేయాలి, లాస్ట్ నుంచి థర్డ్ సిలబుల్ మీద స్ట్రెస్ పెట్టాలి. ఓకేనా? అప్పుడు నేను ఏం చేస్తా, ఫస్ట్ సిలబుల్ని డివైడ్ చేస్తా. అబిలిటీ, లాస్ట్ నుంచి థర్డ్, ఇది ఫస్ట్ది, ఇది సెకండ్ది, ఇది థర్డ్ది, ఇక్కడ ఏ తర్వాత పెడతా. మీరు ఒకవేళ ఇలా మీరు ప్రిఫిక్స్ చూస్తారా ఇలా కూడా మీకు కరెక్ట్ వస్తుంది. రెండు విధాలుగా మీరు చెక్ చేసుకోవచ్చు. అర్థమైందా? అలానే చూడండి యూనివర్సిటీ, ఆపర్చునిటీ, కెపాసిటీ, ఎలక్ట్రిసిటీ, ITY వచ్చిందా లాస్ట్ నుంచి థర్డ్ వర్డ్ మీద స్ట్రెస్ పెట్టండి, అంతే. ద డెరివేషన్ సఫిక్సెస్ లైక్, ఇప్పుడు డెరివేషన్ సఫిక్సెస్ ఉంటాయి. అపియరెన్స్ ఉంది, అపియరెన్స్ ఉంటుంది, అంటే అపియర్ నుంచే అపియరెన్స్ వచ్చిందనమాట. ANCE పెడితే అపియర్ నుంచి అపియరెన్స్ అయింది. మ్యారీ నుంచి ఏజ్ పెడితే మ్యారీకి మ్యారేజ్ అయింది. ఓకేనా? పర్ఫామ్కి ER పెడితే పర్ఫార్మర్ అయింది. కలర్కి ఫుల్ పెడితే కలర్ఫుల్ అయింది. ఫీవర్కి ఇష్ పెడితే ఫీవరిష్ అయింది. ఇలా యాన్స్, ఏజ్, ER, ఫుల్, ఇష్, హుడ్, ఆర్, లెస్, దెన్, షిప్, ఇలా ఏవేవైతే లాస్ట్లో మనకు వచ్చినాయి అనుకోండి. ఫస్ట్ అపియర్కి మీరు ఎలా డివైడ్ చేస్తారు, అప్ ఇయర్, అప్ పైన పెడతాం అనమాట. అర్థమైందా? మ్యారీ స్టార్టింగ్ M మీద పెడతాం. ఫామ్ ఇట్లా పెడతాం అనమాట. కల పైన పెడతాం. ఫీవర్ ముందు. కలెక్ట్ ఇక్కడ. లైవ్లీ పైన పెడతాం. ఓకే, మేనర్ ముందు పెడతాం. బ్రైట్ ఫ్రంట్లో పెడతాం. స్కాలర్ ఇవన్నీ కూడా మోనోసిలబిక్ వర్డ్స్ అనమాట. ఫీవర్, కలెక్ట్, ఇవన్నీ. ఇప్పుడు మీరు దీనికి ఏమైనా సఫిక్సెస్ యాడ్ చేసినారనుకోండి, దీనికి ఎలా అయితే ఉందో అలానే వచ్చిద్ది అనమాట. మేనర్కి ముందు ఉంటే మేనర్లెస్కి కూడా ముందరే ఉంటుంది అలా. ఓకే, ఇప్పుడు మనం కొన్ని PYQs చేసుకుందాం అనమాట, రిపీట్ అయిన క్వశ్చన్స్. సెలబ్రేషన్ ఉంది. ఓకేనా? TION వచ్చిందంటే లాస్ట్ నుంచి సెకండ్ వర్డ్ మీద మీరు స్ట్రెస్ పెట్టాలి. సెలిబ్రేషన్, బ్రే కదా పెట్టేయండి. కీ స్టోన్ ఇక్కడ ఏం చెప్పండి, కాంపౌండ్ వర్డ్ కదా కీ స్టోన్. సో కాంపౌండ్ వర్డ్కి ఏంది స్టార్టింగ్లో వస్తుంది వర్డ్ స్ట్రెస్. అకాడమిక్, ఆ మీద మీరు స్ట్రెస్ పెడతారు. ఇంటలెక్చువల్, అక్కడ ఎక్కువ పలుకుతున్నారు మీరు. లెక్చువల్. రీక్రియేషన్. ఓకేనా? ITION వచ్చిందా, లాస్ట్ నుంచి సెకండ్ వర్డ్ మీద పెట్టేయండి. సర్వైవ్. ఓకే, టెంపాస్ట్. ఇలా మీరు అన్నీ స్ట్రెస్ పెడతారు. ఇంకా మీకు కొన్ని వర్డ్స్ కావాలంటే చూడండి, నేను చాలా వర్డ్స్ని కలెక్ట్ చేసి పెడతాను అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.